వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ స్వాగతం. మా వార్డు తాగునీటి సమస్యలు తీర్చి పన్ను వసూలు చేయండి, లేదంటే పన్ను వసూలు చేయడానికి వచ్చిన సిబ్బందిపై తిరుగుబాటు చేస్తాం. సంవత్సరం నుండి తాగునీటి కష్టాలు పట్టించుకొని గ్రామ సర్పంచ్ కర్నూలు జిల్లా వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ వార్డు సమస్యలు తీర్చి పన్ను వసూలు చేయాలని వెల్దుర్తి పట్టణానికి చెందిన మహిళలు గ్రామ సర్పంచ్ను కోరారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారన్నారు. సర్పంచ్ పదవి ఉండి 4 సంవత్సరాలు గడిచినా చేసింది ఏమీ లేదని విమర్శించారు. మేజర్ గ్రామ పంచాయతీలోని 15-16 వార్డులలో తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న వైనం శనివారం చోటు చేసుకుంది. గత 2 సంవత్సరాల నుండి మా వార్డుకు తాగునీటి సమస్య తీర్చలేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కనీసం స్నానాలు చేయడానికి కూడా చుక్క నీరు లేదని వాపోతున్నారు. మా ఇండ్ల ముందు బంధువులు వస్తే కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు ముక్తఖండంతో ఖండించారు. 15వ వార్డు. నా పేరు రవణమ్మ, వెంకటరవణమ్మ. మాకు నీళ్ళు సంవత్సరం బాగా ఇబ్బంది అయ్యి సార్ మేము ఎంతమందికి చెప్పుకున్నా నీళ్ళు సరిగ్గా ఇడ్చడంలే. ఈ లేఖర సార్లకు చెప్పినా ఇడ్చడంలే. సర్పంచ్కి తీసుకుపోయి చెప్పినా కానీ ఇడ్చడంలే సార్. నేను సార్ మాది ఎల్లుర్తి గ్రామము, 15వ వార్డు. సర్పంచ్లకి నీళ్ళు ఎన్ని మాటపోయి అడిగినా కానీ మాకు పరిష్కారం చేస్తలేరు. మా పరిస్థితి ఏమి 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అవి కుళాయిలకు కూడా ఎక్కువ ఇస్తలేరు. 11 అట్లా ఇస్తున్నారు. మేము ఆయిల్ తప్పుడు పన్నులో పోయొచ్చు వంట చేసుకుంటే వాళ్ళకి మాకు నీళ్ళు ఆటుపోయే వాళ్ళకి నీళ్ళు బంద్ అవుతాయి. మేము ఎట్లా తాగాల, ఎట్లా ఇంటింటి పోయి ఒక చెమ్మియ్యారు. మేము ఎట్లా చేయాలి సార్? ఏమి ఇబ్బందిలే. మాకు అక్కడ లైట్ కూడా లేదు సార్. లైట్ లాస్టింగ్లు ఎవరు అడిగినా ఇస్తలేరు. ఖమ్మం వచ్చింది, వాళ్ళు కూడా ఊడిపోయింది. కుక్కలు, పందులు, మనుషులు దాని మీద దాటుకుంటూ పోతున్నారు. మాకి నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి తాగడానికి. పిల్లలు పెద్దలు ఎట్లా తాగి ఉండాలి. వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. మేము ఎవరిని భయ పట్టుకోవాలా? సర్పంచ్ దగ్గర పోతే ఇంకా ఎవరు పలకడంలే. మా చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, నడవాతలు ఉన్నారు. వాళ్ళకి మేము తాగి మేము పనులు పోకుండా రోగాలు వచ్చి మేము ఎవరు చేసుకోవాలా? అంతే సార్. అవునా, మాకు నీళ్ళ వసతి లేదు. నీళ్ళు మాకు ఇడ్చడం తక్కువ, 10-11కు అట్లా ఇడుస్తారు. మళ్ళీ మోటార్లు ఇడిచినా కానీ నీళ్ళు రావు. మళ్ళీ అంతా బంద్ చేసుకున్నాక ఇడుచుకుంటే కొన్ని దొరుకుతాయి. మాకు నీళ్ళు నీళ్ళ ఇబ్బంది ఉంది. కుళాయి పనులు, ఇంటి పనులు అన్నీ కడుతున్నాం కదా. మళ్ళీ కట్టించుకుంటారు, సరిగా నీళ్ళు ఇడుస్తారు. అట్లా మా పరిస్థితి ఎట్లని? మళ్ళీ వాళ్ళకేమో వాళ్ళ డబ్బులు వాళ్ళకి సరిగా రావాలంటారు. మమ్మల్ని అయితే పట్టించుకోరు. నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ బయట మాకు బోరింగులు లేవు, ఏం చేతి బోరింగులు అన్నా లేవు. కొట్టుకొని ఎట్లా సంసారం చేసుకుంటామని ఇంకా అట్లే 4 రోజులు 5 రోజులు మురిగి ఉండాలా నీళ్ళ కోసము. ఇంకా బంధువులు వచ్చిందంటే ఇంకా బాత్రూమ్ కొనికి కూడా నీళ్ళు ఉండవు. పేపర్ తీసుకొని రుద్దుకొని రావాలి. మేమేమి నీళ్లు కట్టలేమా? కుళాయి పన్ను కట్టించుకుంటారు, ఇంటి పన్ను కట్టించుకుంటారు. మళ్ళీ వాళ్ళే జీతాలు తీసుకుంటారు. మా వార్డుకు నీళ్ళు ఇడ్చడం లే. ఇడిస్తే 10-11కు ఒక అమ్మ నిద్ర పోతుంది, ఒక అమ్మ నిద్ర లేనాయం ఉంటుంది. ఆయనప్పుడు ఎప్పుడు పట్టుకొని సంసారాలు చేసుకోవాలా? అత్తగోడంలో అయితే జుట్టు పట్టుకొని సన్నులు ఆడుకుంటారు. అట్లాంటి సంసారాలు చేస్తే ఎట్లా? ఒక 6 గంటలకు ఇడుస్తావా, ఒక 5 గంటలకు ఇడుస్తావా, లేదంటే 10 గంటలకు ఇడుస్తావు. ఒక టైం అని ఉండదు. 10 రోజులకు, 8 రోజులకు, 9 రోజులకు అట్లా నీళ్ళు ఇడుస్తారు. నీళ్ళు వసతి అంటే కనీసం అంటే మాకు 3 రోజులకు ఒకసారన్నా ఇడిస్తే మాకు నీళ్ళ ఇబ్బంది ఉండదు. అంతేగాని చేతి బోరింగులు, ఉప్పు నీళ్ళు అట్లా మాకు వాడికలకు ఉంటే కూడా మేము ఆ నీళ్ళని అంతగా ఆశయం. తాగనికి ఫిల్టర్ నీళ్ళు, అన్నానికి, అన్నిటికీ అవే వాడుకుంటాం. కేవలం ఇంకా మురికి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు తాగితే వెంటనే పరిశాలు వస్తాయి మాకు. ఇంకా అన్నిటికీ మేము అవే కొనుక్కొని తాగాలంటే మేము ఎన్నాళ్ళు తిప్పలపడాలా? ఇది సర్పంచ్కి ఆయనకు మేము ఇట్లా అడుగుతున్నాము. మాకు సాయం చేసి మాకు మంచిగా నీళ్ళు ఇడిస్తే మాకు బాగుంటుంది ఆయన సార్ చెప్తున్నా. మాధవి 15వ వార్డు కదా. మాకు నీళ్ళ వసతి తక్కువైంది. మేము ముసలిళ్ళం ఎక్కడ పోయి సాగాల? కాళ్ళు చేతులు లేవు, మాకు కళ్ళు లేవు. ఎప్పుడో సగం రోజు నిలిచి ఆయన అమ్మడి అడవికులాడదాం. మేము ఈ సర్పంచ్ కాటికి పోతే మమ్మల్ని తొంగి కూడా చూడడు.
ఏడుండారే మీరు అని కూడా అన్నాడు. మమ్మల్ని పట్టించుకోడు. ఈ బారి మా ఇళ్ళ కాడికి వచ్చిందంటే కట్టె ఇరుగుతుందట ఓరోరికి బాగా చెప్పినాను చూడు. వీళ్ళ ఈ ఉన్నెళ్ళకు కూడా ఈ మధ్యలో ఉన్నెళ్ళకు కూడా మాకు నీళ్ళ కోసం చాలా ఇబ్బంది అయింది. ఇంటి పన్నుకు వచ్చినా కానీ కుళాయి పన్ను అని బజార్లో మట్టి తిరిగినా కానీ కట్టె ఇరుగుతుంది ఎవరికన్నా కానీ. అది బాగా చెప్తున్నాం చూడు. అది మాట వాచ్యం. మేము కుంటోళ్ళం, కళ్ళు లేవు మాకు, కాళ్ళు లేవు. ఇప్పుడు నువ్వు సగరవద్దు నీళ్ళు ఇచ్చి యా ఊరికి పోవాలి మేము చెప్పు. సరిగా నీళ్ళు ఎక్కడంలే. ఇగో ఇన్ని పిల్లలు ఒంటికి పోసినట్ట ఆ నీళ్లు వాళ్ళ ఇంట్లో కుళాయిలు నీళ్ళ పక్కగా సాలకొస్తున్నాయి. మాకు లేని వాళ్ళకి ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చారా? ఎట్టిచ్చారు మాకు? నువ్వు కుళాయి నీళ్ళు ఇడుసు. నువ్వు ఇన్నోటి చెప్పిపోతే వాటినాడు ఏది యాయన్న మాకు నీళ్లు ముసిల్దాన్లో ఎక్కడ పోయి తెచ్చుకోవాలి మేము చెప్పరు. నేనా మీకు నమస్కారం తండ్రి, మీకు దండాలకైతే లేదు నేను కుళాయి.